హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నాగల చవితి కదా, సో మేమందరం పుట్టలో పాలేయడానికి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళతో ఉన్నాను కదా, ఇక్కడ వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అనమాట. అండ్ బెంగళూరులో అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని, బికాజ్ మా ఆయనకి ఆఫీస్ ఉండేది, కామ్యకి స్కూల్ ఉండేది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పోతున్నాయి. సో ఇక్కడ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం అనమాట. గుడికి వెళ్ళడానికి పొద్దున్న మమ్మీ సలివిడి తయారు చేస్తుంది. బెల్లము బియ్యం పిండి కలిపి మిక్స్ చేస్తుంది అనమాట. అండ్ చిమ్మిడి తయారు చేస్తున్నారు. నువ్వులు బెల్లము మిక్సీ పట్టి ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే చిమ్మిలి అనమాట. ఇలా చిమ్మిలి పూజ కోసం రెడీ చేస్తాము, తర్వాత మళ్ళీ ఇంట్లోకి అందరికీ రెడీ చేస్తాము చిమ్మిలి. అండ్ ఇది వచ్చి తెలగపిండి బెల్లము కలిపి మిక్సీ చేసింది అనమాట. అండ్ ఇవి తేగలు నాగల చవితి రోజు నుంచే మొదలవుతాయి కదా. అండ్ ఇవి బొగ్గుల మీద కాల్చుకొని తింటే చాలా బాగుంటాయండి. ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. కాల్చినవి అంటే తంపటేసినవి కూడా బయట డైరెక్ట్గానే అమ్ముతారు ఇక్కడ. బెంగళూరులో అయితే నేను తేగలు అక్కడ చూడలేదండి. పూజకు కావాల్సిన మిగిలినవన్నీ కూడా మమ్మీ రెడీ చేస్తున్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూస్తే జనం చాలా మంది ఉన్నారండి. నేను మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను, పూజ అంతా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ జనం ఉన్నారు కదా, సో ప్లేస్ చూసుకుని త్వరగా పూజ కంప్లీట్ చేసి వచ్చామండి ఇంటికి. సో నాకు టెంపుల్లో వీడియో తీయడం కుదరలేదు. ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసాము. ఈరోజు నాగల చవితి కదండి, సో కంపల్సరీ మా ఇంట్లో నాగల చవితికి చిమ్మిలి చేస్తాము. అదిగోండి మా అమ్మ చేస్తున్నారు చిమ్మిలి. నువ్వులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి, కొంచెం నువ్వులు ఉండేలాగా, పూర్తిగా పౌడర్ చేసుకోకుండా. అండ్ సేమ్ క్వాంటిటీలో బెల్లము, నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకుని మిక్సీ పట్టాలి. అంటే 200 గ్రామ్స్ నువ్వులు అయితే 200 గ్రామ్స్ బెల్లము, అలాగనమాట. నెక్స్ట్ ఈ మిక్చర్లో కొద్దిగా హాట్ వాటర్ చల్లుకుని ఇలా స్మాష్ చేస్తే నువ్వుల్లో ఉన్న ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతుంది అనమాట. కొంచెం ఆయిలీగా తయారవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇవి ఇంకా రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి, కానీ మిక్సీలో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతాయి కదా, అందుకనమాట. కానీ ఓపిక ఉంటే రోట్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. సూపర్ హెల్తీ లడ్డూలు రెడీ అనమాట. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.